నమస్తే. బీఆర్ఎస్ పార్టీ 25 వసంతాలు పూర్తి చేసుకున్నది. ఈ సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రతిష్టాత్మకమైన రజతోత్సవ సభ అని చెప్పి గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ సభ కోసం బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా ఈ సభ నిర్మించాలి. మళ్ళీ తెలంగాణ ప్రజల్లో ఒక వెలుగు నింపాలి. తెలంగాణ ప్రజలకు ఒక నమ్మకం ఇవ్వాలి అనే నేపథ్యంలో ఈ సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. అయితే ఇక్కడ ఒక కీలకమైన అంశం ఉన్నది. కేసీఆర్ చాలా రోజుల తర్వాత బయటకు రాబోతున్నాడు. కేసీఆర్ ఈ రజతోత్సవ సభలో వరంగల్లో నిర్వహించేటటువంటి ఈ రజతోత్సవ సభలో ఏం మాట్లాడతాడు, ఎట్లాంటి అంశాలు తెలంగాణ ప్రజలకు చెప్తాడు, రేవంత్ రెడ్డిపై ఎట్లాంటి మాటల తూటాలు బేలుస్తాడు, ఇదే పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడి దాదాపు 17 నెలలు దాటిపోయింది. సమయం కోసం ఎదురు చూస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఎప్పుడు ఏ తప్పులు చేసి ప్రభుత్వం దొరికిపోతుందని చెప్పి ఈ 17 నెలల పాటు కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ, ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి మంత్రులు కానీ, రేవంత్ రెడ్డిని కానీ కొన్ని రోజులు వదిలేసిండు. ఎంత మాత్రం వీళ్ళు పనిచేస్తారు చూద్దాం, వాళ్ళకు కూడా కొంత టైం ఇద్దామని చెప్పి ఆయన కూడా చాలాసార్లు మాట్లాడిన సందర్భం చూసినాం మనం. అయితే ఆ టైం రానే వచ్చింది. ఇప్పుడు ఈ రజతోత్సవ సభతో తెలంగాణలో బీఆర్ఎస్ మరింత పుంజుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మామూలు సభ కాదు ఇది. దాదాపు 10 లక్షల మంది జన సమూహం ఇక్కడ రజతోత్సవ సభలో మనం చూడబోతూ ఉన్నాం. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎవ్వరు నిర్వహించలేనటువంటి సభగా ఈ సభ ఉండబోతుంది. రేపు 27వ తారీఖు జరిగే ఈ రజతోత్సవ సభ ముఖ్యంగా ఇందులో 1200 ఎకరాల్లో ఈ రజతోత్సవ సభకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. 200 ఎకరాల్లో సభ ప్రాంగణం ఉంటుంది. 1000 ఎకరాలు, కేవలం 1000 ఎకరాలు పార్కింగ్కి 1000 ఎకరాలు అక్కడ కేటాయించడం జరిగింది. మనం ఊహించుకోవాలి ఎంతమంది జనసమూహం అక్కడికి రాబోతుంది. ఓన్లీ ఆర్టీసీకే 9 కోట్లు ఖర్చు చేసింది బీఆర్ఎస్ పార్టీ. అయితే 10 లక్షల మంది జనసమూహం, 1200 ఎకరాల్లో ఈ సభ, 200 ఎకరాల్లో సభా ప్రాంగణం, 1000 ఎకరాల్లో పార్కింగ్. సో ఇవన్నీ కూడా మరో కుంభమేళా జరుగుతుంది తెలంగాణలో అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు నమ్ముతున్నారు. అయితే ఇక్కడ కీలకమైన అంశం, కేసీఆర్ చాలా రోజుల తర్వాత బయటకు రాబోతున్నాడు. రేవంత్ రెడ్డిపై ఎట్లాంటి మాటలు తూటాలు బేలుస్తుంటాడు, ఏం మాట్లాడతాడు అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ మనకున్న సమాచారం మేరకు, మనకున్న సోర్స్తో కేసీఆర్ రజతోత్సవ సభలో ఏం మాటలు మాట్లాడతారో నేను 90% మీకు వివరించే ప్రయత్నం చేస్తా. ఆయన ఏం మాటలు మాట్లాడతారో కూడా నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నా. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదట చేసిన తప్పు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఈవెన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, లగచర్లలో జరిగినటువంటి పెద్ద ఇష్యూ, గిరిజన ప్రాంత ప్రజలపై జరిగినటువంటి దాడి, భయంకరమైన దాడి. వాళ్ళ భూముల్ని గుంజుకోవడం మీన్స్ గుంజుకోలేదు, కానీ అట్లాంటి ప్రయత్నం జరిగింది. పెద్ద ఎత్తున అక్కడ పోలీసు బలగాలు లగచర్ల ప్రాంతంలో ఉన్నటువంటి లంబాడీలని, గిరిజలని, వాళ్ళని ఊచకోత కోసి అక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రాంత ప్రజల్ని భయపెట్టారు. ఖచ్చితంగా మీరు మీ భూములు ఇవ్వాల్సిందే, నష్టపరిహారం ఇచ్చింది తీసుకోవాల్సిందే అని చెప్పి పెద్ద ఎత్తున అక్కడ ఇష్యూ జరిగింది. మీరు అందరూ కూడా చూసిరు. అక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రాంత ప్రజలు కూడా పోరాటం చేసిరు, పెద్ద ఎత్తున జైళ్ళకు కూడా పోయారు. సరే, రకరకాల ఈక్వేషన్స్తో ఒక పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ప్రొపగేట్ చేసి రెచ్చగొట్టి కలెక్టర్ మీద దాడి చేపించేలా ప్రయత్నాలు చేసిందని చెప్పి కాంగ్రెస్ వర్షన్ అయితే, గతంలో కేసీఆర్ కొన్ని వేల ఎకరాలు ఈ ఫార్మా కంపెనీల కోసం, ఫార్మా కంపెనీల కోసం కొన్ని వేల ఎకరాలు సేకరించిండు కదా, వాటిని వదిలేసి లగచర్ల ప్రాంతంలో గిరిజన ప్రాంత భూములను ఎందుకు గుంజుకోవాల్సి వస్తుందనే ప్రశ్నలు ఇప్పుడు వస్తున్నాయి. మొట్టమొదట మిస్టేకు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన మొట్టమొదటి తప్పు లగచర్ల ఇష్యూ. సో ఈ లగచర్ల ఇష్యూ గురించి కేసీఆర్ మాట్లాడే అవకాశాలు 90% కనిపిస్తూ ఉన్నాయి. గిరిజన ప్రాంత ప్రజలకు జరిగిన అన్యాయం, సో మొత్తానికి అక్కడ
అంతిమ విజయం గిరిజన ప్రాంత వాళ్ళ గిరిజనులదే జరిగింది. భూములు గుంజుకోలేదు, భూములు ఇవ్వలేదు, మేము సావనైనా చేస్తాం కానీ భూములు ఇవ్వమని చెప్పి వాళ్ళు మొండి పట్టు కూర్చున్నారు. సో మొట్టమొదటిగా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత లగచర్ల ఇష్యూ పెద్ద ఎత్తున ఇష్యూ జరిగింది. దీని గురించి కేసీఆర్ మాట్లాడే అవకాశాలు చాలా ముఖ్యంగా కనిపిస్తూ ఉన్నాయి. మాట్లాడవచ్చు, రేవంత్పై మాటల తూటాలు కూడా పేల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ లగచర్ల ఇష్యూ మీద. దాని తర్వాత తెలంగాణలో హైడ్రా అని ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. దానికి ఇన్ఛార్జ్గా రంగనాథ్ని పెట్టారు. ఇక్కడ చాలా ప్రశ్నలు వస్తున్నాయి. బడాబాబుల ఇండ్లను వదిలేసి పేద ప్రజల ఇండ్లను ఎట్లా కూలుస్తారు మీరు? పేద ప్రజల ఇండ్లను కూల్చి బడాబాబులను బెదిరించడానికే ఈ హైడ్రా తీసుకొచ్చారా అనే లైన్లో కూడా మాటల తూటాలు బేలే అవకాశం కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ కూడా మన వార్తల్లో చూడలేదు ఫలానా బడాబాబుల ఇండ్లు కూల్చారు హైడ్రా, లేకపోతే పెద్ద ఎత్తున బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్, కొన్ని వందల కోట్ల ప్రాపర్టీస్ కూల్చేసిందని కూడా మనం ఎక్కడ చూడలేదు. కేవలం ఆ మూసీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఇండిపెండెంట్ హౌజెస్, చిన్న చిన్న రేకుల ఇల్లు, అక్కడ ఉన్నటువంటి నివసిస్తున్న ఎవరైతే బస్తీ పీపుల్ ఉంటారో వాళ్ళ మీదనే హైడ్రా పంజా విసిరింది. కేసీఆర్ ఈ ఇష్యూపై మాట్లాడే అవకాశాలు కూడా చాలా క్లియర్గా మనకు కనిపిస్తూ ఉన్నాయి. లగచర్ల ఇష్యూ, ఇక్కడ హైడ్రా వచ్చిన తర్వాత తెలంగాణలో అసలు రియల్ ఎస్టేట్ మొత్తం కుదేలైపోయింది. గతంలో 1 ఎకరం భూమి ఇక్కడ కొనే పరిస్థితి, 1 ఎకరం భూమి ఉంటే 30 నుంచి 40 లక్షల రూపాయలు ఇక్కడ ఉన్నటువంటి ఒక పేద రైతు కొన్నా కూడా అంత పెద్ద ఎత్తున ఆస్తి సమకూర్చుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది, భూములు కొనాలన్నా కూడా భయపడుతున్నారు ఈ హైడ్రా వల్ల అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు పెద్ద ఎత్తున దీన్ని ప్రచారం చేస్తున్నారు. అయితే హైడ్రా విషయంలో కూడా కేసీఆర్ మాట్లాడే అవకాశాలు చాలా క్లియర్ కట్గా మనకు కనిపిస్తూ ఉన్నాయి. లగచర్ల, హైడ్రా ఈ రెండు టాపిక్స్ మీద ఆయన మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డిపై మాటల తూటాలు పేల్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దాని తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, గచ్చిబౌలిలో ఉన్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగినటువంటి మొన్నటి వరకు కూడా పెద్ద ఎత్తున రచ్చ. గచ్చిబౌలిలోని 400 ఎకరాలు ప్రభుత్వం గుంజుకోబోతుంది, అక్కడ కంపెనీలు పెడతాం, 50,000 కోట్ల ఆస్తిని సృష్టిస్తాం, ఉద్యోగాలు ఇస్తామని ఒకవైపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ దాని తర్వాత అక్కడ జరిగినటువంటి విద్యార్థుల పోరాటం, అక్కడ యానిమల్స్ చనిపోతున్నాయి, జింకలు ఇవన్నీ చనిపోతున్నాయని చెప్పి విద్యార్థులు రోడ్లెక్కి ఉద్యమాలు చేశారు. దీనిపై కూడా కేసీఆర్ మాట్లాడే అవకాశాలు చాలా క్లియర్గా మనకు కనిపిస్తూ ఉన్నాయి. లగచర్ల, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగినటువంటి పర్యావరణ పరిరక్ష అంటే ఇక్కడ గవర్నమెంట్దా లేకపోతే హెచ్యూదా భూమి అని పక్కన పెడితే పర్యావరణం దెబ్బతింటుంది, మూగజీవుల్ని కాపాడుకోవాలనే లైన్లో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. దాంట్లో హెచ్యూ విద్యార్థులు, తెలంగాణ ప్రజలు సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు ఈ విషయంలో. దీని మీద కూడా కేసీఆర్ మాట్లాడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు దళిత బంధు అనే పేరుతో దళిత బంధు ఆసరాగా ఉంటుంది, దళితులను ఆదుకుంటున్నామని చెప్పి కేసీఆర్ ప్రభుత్వం మాట్లాడింది. సరే, ఆల్మోస్ట్ 100% దళిత బంధు రాకపోవచ్చు, కానీ ఎంతో కొంతమంది దళితులకు న్యాయం జరిగిందని చెప్పి మాట్లాడుకుంటున్నారు. పూర్తి స్థాయిలో తెలంగాణ వ్యాప్తంగా దళిత బంధుని వాళ్ళు విస్తరించే దిశగా తర్వాత గవర్నమెంటే కొలాప్స్ అయిపోవడం ఇవన్నీ కూడా జరిగినాయి. దళిత బంధు తీసేసి ఇక్కడ రైతు బంధు పూర్తి స్థాయిలో అమలు జరిగిందా లేదా అనే విషయాల గురించి మాట్లాడే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. రైతు బంధు పూర్తి స్థాయిలో అమలు చేసినామని చెప్పి ఒకవైపు రేవంత్ సర్కార్ చెప్తుంది, పూర్తి స్థాయిలో అమలు జరగలేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు దాన్ని ప్రచారం చేస్తున్నారు. రైతు బంధుపై కూడా మాట్లాడే అవకాశాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆడబిడ్డలకు 2,500 ఇది కూడా మాట్లాడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. 2,500 మేనిఫెస్టోలో పెట్టిన అంశం ఇది. ఆడబిడ్డలకు 2,500 ఇస్తాం, తులం బంగారం ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ. సో దీని మీద కూడా మాట్లాడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. పెన్షన్ 2,000 నుంచి 4,000కు పెంచుతామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టారు, అది కూడా ఎక్కడ కూడా అమలు జరగలేదు. దీని మీద మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. 6 గ్యారంటీల మీద ముఖ్యంగా ఊచకోత కోసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. 6 గ్యారంటీలు ఇచ్చారు, 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చారు. మీరు ఇచ్చిన గ్యారంటీలలో ఎన్ని గ్యారంటీలు
అమలు చేశారు అనే దానిపై ఊచకోత ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కేసీఆర్ మాటల్లో నేను చెప్పేది. సో ఇవన్నీ ముఖ్యంగా కేసీఆర్ మాట్లాడే అవకాశాలు ఉంటాయి. నిరుద్యోగుల సమస్యలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరుద్యోగులను వాడుకుంది, నిరుద్యోగులతో రోడ్లెక్కి ఉద్యమాలు చేపించింది అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వర్షన్. ఇప్పుడు అదే నిరుద్యోగుల గురించి కేసీఆర్ మాట్లాడే అవకాశాలు ఉండే రజతోత్సవ సభలో. ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాం, మీకు అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి వాళ్ళు ఎన్నికల టైంలో చెప్పారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు నాయకులు. కానీ ఇప్పుడు పరిస్థితి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ లోకల్ లీడర్లకు, నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకి వాళ్ళకే ఇందిరమ్మ ఇల్లులు అక్కడ రాబోతున్నాయని తెలుస్తూ ఉంది. మరి ఓట్లేసిన ప్రజలు, పబ్లిక్, నార్మల్ వ్యక్తులకు, అర్హులైన పేద ప్రజలకు ఈ ఇందిరమ్మ ఇల్లులు వర్తిస్తాయా? ఇవన్నీ లెక్కలోకి తీసుకొని 27న జరిగే రజతోత్సవ సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డిపై మాటల తూటాలు పేల్చే అవకాశాలు ఉన్నాయి. చాలా రోజుల తర్వాత ఆయన బయటికి రాబోతున్నాడు. 100% ఈ సభ సక్సెస్ అయ్యే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి. సోషల్ మీడియాలో కూడా ఈ రజతోత్సవ సభ గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. కేసీఆర్ ఎంట్రీ తర్వాత తెలంగాణలో రాజకీయాలన్నీ కూడా తారుమారైపోతున్నాయి అని కూడా చర్చ కొనసాగుతూ ఉన్నాయి. 27న చూడాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ ఆల్మోస్ట్ నేను చెప్పిన పిన్ టు పిన్ అంటే 100% మాట్లాడకపోవచ్చు, కానీ ఈ అంశాలు ఖచ్చితంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మనకున్న సోర్స్తో మనం ఇవన్నీ కూడా తెలుసుకొని నేను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నా.